వెంపలైన ఊర్లో ఒక సాంప్రదాయం ఉండేది. ఏ మాదిరిగా 5 ఏళ్ళకి ఒక్కసారి ఎన్నికలు జరుగుతాయో ఈ ఊర్లో ఎన్నికలు కాకుండా 25 ఏళ్ళకి ఒకసారి ఒక కుటుంబం నుంచి ఒకరి అధికారం చేపట్టాలి. ఊరికి పెద్ద దిక్కు పెద్దిరెడ్డి, తన కొడుకు విష్ణురెడ్డి. పెద్దిరెడ్డి అధికారం మారే సమయం వచ్చింది. విష్ణురెడ్డికి అధికారం చేపట్టాలి. అయ్యా 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 నమస్తే అయ్యా. అయ్యా నమస్తే తీసుకొని గుద్దలో పెట్టుకో. దీన్నే మనం ఆంగ్లంలో నెపోటిజం అని, తెలుగులో బంధుప్రీతి అంటాం. అధికార మార్పులో ఒక చిక్కొచ్చి పడింది. అధికారంపై పరాయివాడి కన్ను పడింది. నా పేరు అభి, నాది ఈ ఊరే వేంపల్లి. నా గురించి నీకు బాగా తెలుసు అనుకుంటా. తెలుసు మిస్టర్ ఉప్పలపాటి అభినవ్. ఊరిలో అందరికంటే బాగా చదువుకున్నోడివి అంటగా. బెట్టింగ్లో బాగా డబ్బులు కోల్పోయి చివరికి నా కుర్చీ ఎక్కి జనాల సొమ్ము కాచేయాలని చూస్తున్నావు. పదవి ప్రజల హక్క లేక ఓ కుటుంబానికి వారసత్వమా? ఊరిలో జనాల్ని బాగా రెచ్చగొట్టావంటగా. రెచ్చగొట్టడమే కాదు, నీకు అపోజిషన్ నామినేషన్ కూడా వేస్తా. ఊర్లో కొత్త జెండా కడతా. వీంతో మాటలేందన్నా, తీసామా ఒకటే పోటు. పోట్లు పొడవడం కొత్త కాదు, పోట్లు వేయించుకోవడం కొత్త కాదు. ఊరిలో శాంతి కోరుకుంటున్నా కాబట్టి వాడు ఇంకా నా ముందర కూర్చొని మాట్లాడుతున్నాడు. చూడవి, నీకేం కావాలో అడుగు, నేను ఇస్తా. ఏం కావాలన్నా ఇస్తావా? ఖచ్చితంగా. అయితే ఈ నీ కుర్చీ. దుడ్డు గెలిచినంత ఈజీ కాదు నా సీటు కావాలనుకోవడం. అది తప్ప ఇంకేదైనా కోరుకో, కాదనుకుండిస్తా. ఇక్కడికి వచ్చింది నువ్వు వేసే బిచ్చం ఎత్తుక్కొని కాదు, చరిత్ర మార్చడానికి. అయ్యబ్బల సొమ్ము తినడమే మగతనంగా భావిస్తున్నాడు ఇక కుక్క నా కొడుకు. ఏంటి? గడ్డ కత్తుల మూడులో బడమాయలు, ప్రభుత్వం పాదాలపై పత్తల నాటకం. ఊరూరికి జెండాలు ఎగురుతాయి, పెద్దల మాటలే ముడి ముడి కాలులు. రుద్రం రుద్రం నడుమ నడుమ అధికారమా, క్రీడా క్రీడా. నెపోటిజం చూస్తే కోతుల మెడలో, ఈ మాయల కాటవంలో సత్యం దొరకదు. మనం వస్తున్నామని తెలిసి ఇళ్లకు తాళం వేపిస్తున్నాడు వాడు. వాటిలో సత్యం రహస్యాలు తెరపై గోచరమవుతున్నాయి. నడవని నడకలు, నక్కలు పాడి పేటలు పాడి, మరిచిన మృగాలు మాయలు మ్రొక్కే. నా సీటు కావాలా? పైకెళ్ళి తలరాత మళ్ళీ రాపించుకొనిరా, అప్పుడు చూద్దాం.